జనగామ జిల్లా కేంద్రంలోని బస్సు డిపో ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. జనగామ నుండి చౌడారం గ్రామానికి నడుస్తున్న బస్సును పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చౌడారంలోని మోడల్ స్కూల్కు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులకు బస్సు సౌకర్యం నిలిపివేసి డబ్బుల కోసం బస్సులను కిరాయికి ఇస్తున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. జనగామలో ప్రతిరోజు 100 మంది 90 మంది దాకా ఈ నుంచి చౌడారం స్కూల్ పోయే స్టూడెంట్స్ ఉన్నారు. ఈ మధ్యలో చౌడారం నుంచి వచ్చే ఆ వంతెన తెగడం వల్ల కొన్ని రోజులు, ఒక 2 రోజులు 3 రోజులు ఈ జనగాం డిపో బస్సు నుంచి మన నిడుగోడ నుంచి తిప్పుకొని స్కూల్ తీసుకుపోయే ఉండే. కానీ ఇప్పుడు ఈ 3 రోజుల 4 రోజుల నుంచి ఈ డిపో మేనేజ్ ఏం చేస్తుందంటే ఆ బస్సును బంద్ చేసిండు. అది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అడిగి ఇట్లా మా బస్సులు ఇట్లా పిల్లలు ఆగమవుతుంది అంటే ఆ విద్య చేసినాకనే మేము బస్సు పంపిస్తాం, లేదా బస్సు పంపము. మీరు అంతా గట్టిగా మాట్లాడితే పిల్లలకి ఏమైనా అయితే మాకు ఎలాంటి అర్హత కాదు, పేరెంట్స్ రాసియమని చెప్పేసి డిపో మేనేజర్ చెప్పిందంట. ఏంటంటే పిల్లలు బస్సు ఎక్కి స్కూల్ పోయి ఎందుకన్నా పిల్లలు భవిష్యత్తు గురించి, ఆ పిల్లలు భవిష్యత్తు వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయినా మమ్మల్ని అడగొద్దు, అట్లా అయితే మేము బస్సు ఎత్తాం అని డిపో మేనేజర్ చెప్పారంట. ఈ నిడుగోడ నుంచి పోయే రూటు జర మంచిగా ఉందన్న. నిడుగోడ నుంచి పోయే రూట్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రోడ్డు సెట్ అయ్యే వరకు నిడుగోడ నుంచి బస్సు మలుపుకోవచ్చు. అది 2 రోజులు మలిపిన తర్వాత ఇప్పుడు నిడుగోడ రూట్ కూడా మంచి లేదని చెప్పేసి అది రాంగ్ అవుతుందని చెప్పేసి ఈ జనగామ డిపో మేనేజర్ గారు అలానే జనగామ డిపో మొత్తం కలిసి ఏం చేశాడ బస్సు క్యాన్సిల్ చేసి ఆ బస్సుని ఇప్పుడు అమౌంట్ కు పెళ్లిలోకి తిప్పుకుంటున్నారు. ఇప్పుడు చౌడారం బస్సు, ఇవాళ చౌడారం బస్సు ఆడికి పోయే బస్సు ఇవాళ హైదరాబాద్ కి పెళ్లికి పెట్టిన బస్సు, అది వేవనం ఉన్నది అన్న. దానికి డబ్బుల గురించి ఆ బస్సు నాడు పంపించిండు. కానీ ఇక్కడ పిల్లలు 10th క్లాస్ చదువుకునే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఏమైనా ఉన్నది. ఈ జనగామ